హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ పద్యం వాపస్ ఇస్తూ ఉన్నానంటే చూడండి, ఆ వాన వచ్చేదిరా ఉంది. మాకు ఈ వాన వచ్చేకి అంటే వాన వస్తే ఉండేకి ఒక ప్లేస్ కావాలి కదా. హాటల్ ఇంకా చూపిస్తాను చూడండి, ఈ ఇల్లు ఎట్లుంది అనేసి. దీన్ని ఫుల్ చూడండి ఎంత చెత్త ఉండే తెస్తున్నా ఉండండి. చూపిస్తాను చెత్త ఎంత ఉండే చూడండి, ఇంత ఉండే. దీనంతా ఊసి క్లీన్గా ఉంటుంది వాన వస్తే ఉండేకి అని చెప్పేసి. ఏం డోర్ ఏం లేదు దీనికి చూడండి. దానికి వాన వస్తే క్లీన్గా ఉంటుంది అనేసి అంతా ఊడుస్తా ఉన్నాం. అంతా ఒక మక్క చెత్త ఉండే అంతా ఊడ్చిందాయా చూడు, పాడేసి అలిగితే ఒక తరా స్మెల్ ఫ్రెండ్స్. అది ఎవరు ఉండలే కదా ఇంట్లో, దానికి అంతా క్లీన్ చేస్తూ ఉన్నాం. చూడండి ఎంత బాగుంది. సిమెంటు ఎవరో పాతకాలంలో వేసిండేది. దాన్ని సన్న ఇంకా ఇది అట్లే ఖాళీగానే ఉండే. దానికి ధూళంతా ఉబ్బరించుకొని చెప్పేసి కింద పైన ఉంటే గుడిసెలు ఉంటుంది, కింద ఉంటే ఏమీ లే. దానికి దీన్ని క్లీన్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ప్యాడేసి అలికిస్తే క్లీన్గా ఉంటుంది వాన వస్తే ఉండే. చూడండి టెక్నిక్స్, మై టెక్నాలజీ చూడండి. ఇతర పులుగులంతా ఉండే చూడండి. ఆ ప్యాడేసి అలికేసి బాబా చాలా అయిపోయా ఫ్రెండ్స్. మా యావని తోపులో కట్టేసి ధూళితోనే ఇది చూడండి. ధూళి ఎట్లా పోతా ఉంది చూడండి. ఇవిడ ఎట్లుంది క్లీన్గా, స్మెల్లే. ఆ పిచ్చుకలంతా ఎత్తేసిన తక్షణం ఆవిడే గబ్బు గబ్బు ఉండేకే అవుతా ఉండలే. నేను ಮತ್ತೆ సువర్ణ ఇద్దరు క్లీన్ చేస్తూ ఉన్నాం. ఆ అమ్మ నీళ్ళు ఎత్తుకొని వచ్చేపోయి ఇట్లే పోయి. ఆంటీ ఎత్తుక రాలేదా? ఒక గిన్నె లేదా ఉండాయి కదా. ఇప్పుడు ಮತ್ತೆ ఎట్లా అలికేది? ఎట్లా అలుగుతావా? నీళ్ళు లేదంట ఫ్రెండ్స్. ఒక జగ్గు ఉండొచ్చు చూడండి. ఉండు నేనే వస్తాను. చూడ కూకొనిసింది నా కూడి అని చెప్పేసి. ఊడి అని చెప్పేసి కూకొనిసిండావా? ఊడి అని చెప్పేసి వచ్చి హీర్ కూకొనిసిండావా? వాన వస్తూ ఉంది ఉండే కదా. నేను ఆవిడే చూస్తున్నాయి ఒక రెండు. ఆవుల పాపము అది కట్టేసిన దూడ అది ఎక్కడే పోయిందో పత్తేను చూడండి. ఆవిడే ఉండే ఇప్పుడు నీళ్ళే ఉండే కరెక్ట్గా చూడండి. క్లీన్ చేసిన తక్షణం వాన వస్తూ ఉంది. రికమెండ్ చేసింది ఈ యాంటీనే వచ్చి కూకొనిసింది. హాయ్ చెప్పండి. హాయ్ అన్న చూడండి. బాగా పొడేదంట, దానికి హాయ్ చెప్పాలంట. హాయ్ చెప్పండి. చూడే ఎట్లుంది కోసువా. పొదంటి వాన వస్తుంది చూడండి ఫ్రెండ్. ఈ సేపుకు వాన వస్తే ఎట్లా చూడు 2:44 2:44 వస్తే పొండ్లు ఎట్లా అవుతాయి? కూలర్లు పెట్టిండే కూలర్లు వేస్ట్. అంత వేస్ట్ పని ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు దానే చెత్త బొక్కని ఇప్పుడు వాన వచ్చాయి తిరిగి అంతా మెత్తుకుంటుంది. ఇంక 2 నెలలకు వచ్చేస్తుంది చెత్త. 2:45 వస్తే పాపం అవట్లు మేసేది ఎట్లా? అవట్లు కడుపు వద్దా పోసుము.
అది ఎవరు రావాలా తెలిసినావానా? మా ఆఫీసర్కి రావాలా అంత ఆవులంత. ఒక 6 గంటలకు వస్తేనే అందరూ పోయింటారు ఇంట్లోకి. ఒక 6 గంటల టైంలో వస్తే బొట్లు తీసిన రాత్రి మా కొడుకు బోండా కలియమా ఏమన్నా చేసి పెట్టిండవా నాకు బోండా కలిసి 2 బోండా తింది 2 బొట్లు ఒక గ్లాస్ టీ తాకి అన్ము తినలే సంగటి తినలే అదే సరిపోయింది చాలేదా సంగతి తినేది ఒక టైం తినలేదు నాకు నైట్ సంగతి తింటే నాకు ఏమేమి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా నడిచాడు. ఫోన్ ఆఫ్ అయిపోయా. ఇదేమే ఫుల్ బ్లాక్ అయిపోయా. అయ్యా వర్క్ అవుతుందా ఫ్రెండ్స్? టచ్ నాకు దగ్గర వర్క్ అవుతా ఉంది. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాను తెలిసిన కురాకు పిక్తా ఉన్నారు. చూడండి ఇది ఏం షెట్ చెప్పండి? టమాటో షెట్టు యాడో మలకైపు వేసింది. కురాకే కనిపిస్తాడు, అంత కాంగ్రెస్ షెట్లే కనిపిస్తాను ఫ్రెండ్స్. కావాలనేది ఒకటి కనిపించాలి. అవునీ ఏమంటే చూడండి ఫ్రెండ్స్, ఇది పెద్ద గంటాకు, ఇది దగ్గలాకు, ఇది కన్యాకు, ఆమెకి ఇది వేసేది సార్కి కాంగ్రెస్ ఆకు. కాంగ్రెస్ చెట్లు ఉత్తు అవే మనకి ఫ్రెండ్స్. చూడండి నేను ఉడిపిక్కుంటా ఉండేది ಯಾವುదంటే ఇది దగ్గర కురాకు. అది మంచికి సాకాదుగా ఉంటుంది. ఇది పెద్ద గంటాకును అది వేసేస్తే సూపర్గా ఉంటుంది. సంగటికి అద్దుకొని తింటా ఉంటే ఇంకా తినాలా అనిపిస్తుంది. చూడండి ఇవిడే నోట్ల నీళ్ళు ఉడుతూ ఉంది. మీకు కావాలన్నా ఫ్రెండ్స్? ఎవరికి కావాలన్నా కమెంట్స్ చేయండి. పార్సల్స్ ఇస్తాను పీకేసి. చూడండి నేను ఎంతో ఉంది అని పీక్కుంటున్నా, ఉత్తు కాంగ్రెస్ వాళ్ళకులే ఉంది. చూడండి ఇంత తెలుపు ఉంది, ఇంత తెలుపులా ఒకే ఒక మలుక. ఎంతగా షితానే ఫ్రెండ్స్ పీకేది. చూడండి వస్తూ ఉంటాడు ఆరని కొట్టుకొని. ఇది ఏం కురాకు చెప్పండి? చిల్కేరాక్. ఇది చిల్కేరాక్. ఒక పొద్దుకైతే చాలు. రేపు షార్కి ఏం చేసేది అని యోచన చేసుకుంటున్నా. సరే తాళిపోయిన పోతాము, కురాకు ఏమాదిరి సిగ్గుందేమో అని వస్తున్నాయి. చూడండి చిల్కేరాకు ఉంది ఫ్రెండ్స్. చూడండి ఏమే చూడండి చిల్కేరాకు ఉంది. ఇది ఉంటే 1 నిమిషం అంతా పీక్కొని ఇడొచ్చు. చూడండి ఎట్లుంది కురాకు. ఏడో మలకైపోయింది చిల్కేరాకు. చూడండి ఈ కురాకు దా బాగుండేది దగ్గులకి ఇంత. ఇందండి ఫ్రెండ్స్ పికేషన్ చికెన్ చూపిస్తాను. ఫోన్ పెట్టుకొని పికే కయ్యలు. చూడండి అదే రామ్ గుల్కాయ అంట. అందుకే అది ఏమి మిక్స్ అన్నీ అంటే మిక్స్ నూనె తానే అది వేసి అదేమేమో వేసేస్తాడు. పులుపు పొన్నులు పొడి ఉంటాయి కదా వాటికి ఇవే చూపితే వచ్చేస్తాయంట పులుగులంతా వీటికి ఊబల. అది ఎట్లా పగపొట్టు ఎత్తానే పగపొట్టాల ఒక బకెట్ నీతుడు చేసుకొని ఆమెకి ఒక కంప్యూటర్ ఉంటుంది కదా, అది కాల్చుకొని దానిపైన వేసుకొని దాన్ని పగపొడితే అంటు రొంచు నూనె వేసి పగపొడితే పోయిస్తుంది. తెలిసిన మీకు ತಮ್ಲೈನ್ ಇದೆ. ಉಳುಕಾಲಿಗೆ ರಾಮಬಾಣ ನೋಡಿ ಇಲ್ಲಿದೆ.
ಮಳೆಯಲ್ಲಿ ನೆನೆಯುತ್ತಾ ಬೇಡ, ಕನ್ನಡ ಬೇಡ, ತೆಲುಗಲ್ಲಿ ಮಾತಾಡೋಣ. ಬೇಡ, ನಾನು ಊಟ ಮಾಡ್ತಿದ್ದೀನಿ, ತೋರಿಸಲ್ಲ, ದಿಷ್ಟಿ ಆಗ್ಬಿಡುತ್ತೆ. చూడండి ఫ్రెండ్స్, పిక్కొని వచ్చినాయి. చూడండి, ఇద్దరు కూరకు షిల్కేరాకు సపరేట్ చేస్తాను. నేను ఎర్రలో పిక్కొని వచ్చేసినాను. చూడండి, వాన్ పొడే దానికి పిక్కొని వస్తున్నాయి. ఇప్పుడు కుక్కని అంతా ఇడిపిస్తూ ఉన్నాను. మా యావాడు కట్టేసి ఇడిపించి ఎత్తుకోపోతే ఫ్రీగా ఉంటుంది. నా కూతురు దగ్గర అంతా ఈ పనులు చేసేకాయలు కదా, దానికి బండిపైన కుక్కొని ఇడిపిస్తూ ఉన్నాను. చూడండి, ఎర్రలంతా దగ్గలాకే సపరేట్, చిల్కేరాకే సపరేట్ చేస్తాను. ఒకనాడు వంచారు, ఒకనాడు పులుగురాకు. పని అయిపోతుంది కదా దానికి. సిస్టరా, ఈ పద్ధతి పని ఇదే. ఆవులు కడుగుతున్నాయి, బట్ ఇంట్లో కడిగిస్తుంది. చూడండి, బండి పైన కుక్కోన్నాను. మా యావు నీరు కట్టేసిన నేను ఇంకా అనిపిస్తుంది. ఆ షటిల్స్ అని తప్పేసింది. మా దూడ మా యావ జొట్లో ఉండేదే లేదు ఫ్రెండ్స్. పాప అదొకటే ఒక మేల, వేరే ఆవుల జొట్లో పోయి చేరుకొని ఇస్తుందా, అదొకటే ఒకటి మేయాల. రెండారు చేరుకు చేస్తారు, కూరాకి ఇడిపించిస్తారు. ఒకటి ఏరుతా ఉన్నాను. దానికే బ్లాక్స్ వేస్తూ ఉన్నాను. బేజారు అవుతుంది కదా దానికి. చూడండి, ఎట్లా ఇడిపిస్తూ ఉన్నాను. చిల్కేరాకే సపరేట్, ఇదే సపరేట్. ఎర్రలు చూడండి ఎంత ఉంది. ఏమో మా తోటలో భలే చిల్కేరాకు మొలిచేసింది ఫ్రెండ్స్. నేను చిల్కేరాకే లేదనుకోండి, దానికి దగ్గరకు పెరుక్కుంది. ఇది చూస్తే పోతే ఉత్తు చిల్కేరాకే. చూడండి, ఇదంతా చిల్కేరాకే. ఇంతే దగ్గరకు పెరుక్కుంది. చిల్కేరాకే కదా మంచి చాలా దగ్గరకింత, దానికే చిల్కేరాకు పెరుక్కుంది. దగ్గరకు మంచి షాక్ పెట్టుకుంటాను. ఈ చిల్కేరాకు న్యాత్గా ఉంది కదా, దాన్ని పులిగిరాకి. దీనికి ఎంత చెప్పండా కురాకు? అదే పెద్ద కట్టలు, ఇది పెద్దదంటే ఒక 3-4 కట్టలు అయినా. 3-4 కట్టలకి ఎంత కాస్ట్లీ ఇవ్వాల చూడండి. హల్లీ తొట్టు అంటే పల్లెల తొట్టు ఉంటే నాకు కన్నడనే వస్తుంది ఫ్రెండ్స్. సెంటర్లా దానికి సిటీకి ఇంత హల్లీ లైఫే బెటర్. అంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ మీకు ఇష్టమైతే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.